ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. See in secret that your father will give you every fruit. The book of Matthew chapter 6 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనుష్యుడు తను చేసే మేలు గురించి కానీ, ధర్మము గురించి కానీ 10 మంది చెప్పుకోవాలి, 10 మంది తనను పొగడాలని ఆశపడి, అతిశయపడి, గొప్పగాను ఇతరులకు మేలు చేస్తారు. వాటిని బట్టి సంతోషిస్తాడు. అలా ఉండకూడదండి. మనం చేసే మేలు, ధర్మం చేసేటప్పుడు ఇతరులకు ఇచ్చే విధానంలో కానీ, పెట్టే విధానంలో కానీ, కుడి చేతితో చేసే పని ఎడం చేతికి తెలియకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడండి. మనం మేలు చేసే వ్యక్తిగాను ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, యథార్థంగా జీవించాలి. ప్రతి ఒక్కరి పట్ల మనం కనికరము, జాలి, దయ కలిగి ఉండాలి. కోపము, దేశము ఇలాంటివంటి ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనం చేసే ప్రార్థన కానీ, మనం చేసే సహాయము కానీ, మేలు కానీ అది దేవునికి తెలిసే విధంగా ఉండాలి. అలా దేవునికి ప్రార్థించే విషయంలో కానీ, మనం అడిగిన వాటిని బట్టి దేవునికి మాత్రమే అప్పచెప్పాలండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, నా తండ్రి, మనందరి తండ్రి దేవుడని యెహోవా మనకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుని యొక్క వాక్య భాగం ఈ రోజున తెలియజేస్తుంది. కనుక నీవు, నేను, మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలంగా దేవునికి రహస్యంగా ప్రార్థించే వ్యక్తిగాను, రహస్యంగా చేసే మంచి పనుల నిమిత్తం మనము మంచి మనసు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీవు రహస్యముందు చూచుచున్న తండ్రివి నీవే కదా నాయన. ప్రభువా, ఎవరైతే ఈ దినమున నీకు ప్రార్థిస్తున్నారో ప్రభువా, రహస్యంగా నీకు కన్నీళ్లను విరుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు, ఈ విధంగా ఇతరులకు ఎవరైతే మేలులు చేస్తున్నారో, మంచి మనసు కలిగి ప్రేమతోనూ జాలితోనూ ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఎవరైతే కలిగి ఉంటున్నారో అటువంటి వారందరి జీవితాలలోనూ మీరు ప్రతిఫలం ఇవ్వండి ప్రభువా. వారి వైపున జాలి, దయ, కరుణ మీరు చూపించండి. ప్రతి ఒక్కరికి సహాయమును దయచేయమని ప్రభువా నీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి మేమందరం ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరికి సమాధానమును కుటుంబంలోని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.